మరేంటి బీసీ డిక్లరేషన్ ద్వారా బీసీ సంఘాలన్నీ కూడా ఏం ఆశిస్తూ ఉన్నాయి తెలుగుదేశం జనసేన పొత్తు ద్వారా? ఈరోజు జయహో బీసీ గర్జనకి ఈరోజు అశేషమైనటువంటి బీసీ సోదరులందరూ రావడం ఇది జనసేన టీడీపీకి గొప్ప విజయంగా నేను భావిస్తున్నాను. ముందుగానే మనకు ఎలక్షన్ల ముందే విజయం సాధించామని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు అశేషంగా బీసీలందరూ కదిలి ఈ జయహో బీసీ గర్జనని విజయవంతం చేయాల్సిందిగా ఈ మహాసభకి రావడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కలిసి ఇవాళ ఈ జయహో బీసీ కార్యక్రమంలో బీసీ డిక్లరేషన్ గురించి మాట్లాడడం జరుగుతుంది. బీసీలంతా ఎదురు చూస్తున్నాము. ఎందుకంటే మాకు నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద పూర్తి నమ్మకంతో ఉన్నాము. ఎందుకంటే ఇదివరకు కూడా ఆయన బీసీలకి ఎప్పుడు కూడా ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండి అన్ని కార్యక్రమాలు అన్నిట్లో కూడా బీసీలని ప్రాతినిధ్యం ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు మాట ఇస్తే ఆ మాట కట్టుబడి ఉండే వ్యక్తి. మా అందరికి బీసీలు అందరూ కూడా ఆయన ఎప్పుడు కూడా తల మీదే పెట్టుకుంటామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ డిక్లరేషన్ సభ జరుగుతూ ఉంటే మరోపక్క వైసీపీ నాయకులు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి కానీ చెప్తా ఉన్నారు, పదవులు బీసీలకి పదవులు నేను ఇచ్చినని ఇంకెవరు ఇవ్వలేదు అని చెప్పి ఈరోజు వైసీపీ నాయకులు చెప్తా ఉన్నారు. దీన్ని మీరు ఎట్లా చూడండి, ఇప్పుడు నాలుగున్నర సంవత్సరాలు దాడిపోయింది. ఇంకో నెల రోజులు ఎలక్షన్లు ఉన్నాయి. ఇప్పుడు ఏం చెప్పినా ప్రయోజనం ఏముందండి? అందరు ప్రజలంతా చూసాము 4 సంవత్సరాలు బీసీలకు ఏం చేశాడు ఆయన. ముఖ్యంగా మా కులం ఆరేగడి కులాన్ని సామాజిక వర్గం మాది. మా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఏమన్నా నిధులు వచ్చినాయా కార్పొరేషన్లో? ఒక రూపాయి కూడా వచ్చిందా? ఒక్క రూపాయి ఒక్క లోన్ రాలేదు. ఇంకో విషయం చెప్తున్నాను. మా కార్పొరేషన్ ఏర్పాటు చేసి మా కార్పొరేషన్లో డైరెక్టర్లు చైర్మన్లే కూడా ఆయన సరిగా వాళ్ళు వేయలేదు. అటు ఇటు మార్చి మా కార్పొరేషన్లో మా సామాజిక వర్గాన్ని వేయకుండా వేరే వాళ్ళని తీసుకొచ్చి వేశారు. న్యాయం ఎక్కడ జరుగుద్దండి? ఉన్న కార్పొరేషన్లో వ్యక్తులే సామాజిక వర్గం కాకపోతే న్యాయం ఎక్కడ జరుగుతుంది? అది కాక ఒక్క రూపాయి ఫండ్ లేదు. ఇవాళ బీసీలందరూ కూడా చాలా బాధపడేటువంటి సందర్భం. అందరూ కూడా బాధపడ్డారు. ఎప్పుడు ఈ తరిమి కొట్టాలి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా గుణపాఠాలు చెప్తారు బీసీలంతా. రాబోయే రోజుల్లో అఖండ మెజార్టీతో తెలుగుదేశం జనసేన పార్టీ విజయవంతంగా డంకా మోగిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా గద్దెక్కుతారని తెలియజేస్తున్నారు. బీసీ కార్పొరేషన్ నిధులకు సంబంధించి బీసీ కార్పొరేషన్ అనే కాదు, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నిధులన్నింటినీ కూడా పథకాల రూపంలోకి మళ్ళిస్తున్నారనే ప్రధానమైన ఆరోపణ. సో ఏదైతే ప్రధానమైన ఆరోపణ వైసీపీ ప్రభుత్వం మీద ఉంది. సో ఒక పక్క కుర్చీలు ఇచ్చినంత మాత్రాన నిధులు లేవనేది చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంది. చాలామంది చెబుతూ ఉన్నారు. రాష్ట్రంలో ఏదైతే ఇసుక మద్యం మీద ఆదాయం వస్తూ ఉంది, ప్రజల మీద పన్నులు వేసి ఆదాయం తెప్పిస్తూ ఉన్నారు. మరోపక్క తాకట్లు పెట్టి అప్పులు తీసుకొస్తూ ఉన్నారు. అవి కాకుండా ఇతర అప్పులు కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి తీసుకొస్తూ ఉంది. మరి ఇన్ని పథకాలు వస్తూ ఉన్నా ఈ కార్పొరేషన్లో ఉన్న డబ్బుల్నే పథకాలకి ఏదైనా మళ్లించడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది పచ్చి అబద్ధం అండి, పచ్చి అబద్ధం. పథకాలు అనేది పథకాలుగానే ఉండిపోయినాయి. నవరత్నాలని నవరత్నాలుగా చెప్పడం మాటే కానీ ఒక్క పథకం కూడా సక్రమంగా జరిగింది లేదు. అంతా వాళ్ళ దొంగల దోపిడీ రాజ్యమే అయిపోయింది. పథకాల పేరుతో వచ్చిన డబ్బు అంతా బీసీలో ఉన్నటువంటి ధనం అంతా వాళ్ళ సొంత వాళ్ళ పరిపాలన డబ్బులు సంపాదించుకోవడానికి మొత్తం కార్పొరేషన్ డబ్బు అంతా వాళ్ళకి ఉపయోగపడింది తప్ప బీసీలకి ఎటువంటి ఉపయోగం జరగలేదు. ఇది ముమ్మాటికి సత్యం చెప్తున్నాను. ఇవాళ ఏదైనా పథకాలకి న్యాయం జరగాలంటే తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతుందని తెలియజేస్తాను. ఒక్క లోన్ కూడా ఇలా ఎవరికి ఒక్క లోన్ కూడా ఎస్సీకి కానీ బీసీకి కానీ మిగతా ఏ కులాలు కూడా ఇలా నమ్మే పొజిషన్ లేరు. సచివాలయం తాకడ పెట్టి నేను కుమ్మరోళ్ళని, నాకు మా తాత ముత్తాత కానించి వ్యవసాయం చేసుకుంటున్నాం. మేము ఆ కుమ్మరో వచ్చి చేతి రాకుండా పోయాం, వ్యవసాయం చేసుకుంటున్నాం. నాకు 10 ఎకరాల పొలం ఉంది. పిల్లగాళ్ళకి వచ్చేప్పటికి నాకు 2 ఎకరాలు వచ్చింది. నేను ఒక టాటా తీసుకుందామంటే నాకు లోన్ ఇస్తల్లా. నాకు అది నేను గత ప్రభుత్వంలో వచ్చే లోన్లు ఇలాగా బీసీలకి ఎస్సీలకి వచ్చినాయి. మేము బడ్డీ కొట్టు పెట్టుకొని మా అమ్మగారు తీసుకున్నా, నేను బడ్డీ కొట్టు పెట్టా. నేను మామూలుగా బడ్డీ కొట్టు పెట్టుకొని కూర్చున్నా. ఇంకో 4 ఎకరాల పొలం చేసుకున్నా. నేను
నాకు రావట్లేదండి. నాకు ఏంటంటే నేను మళ్ళీ నాకు వాళ్ళందరికీ కొద్దిగా మా వాళ్ళకి కొద్దిగా సాకలోళ్ళకి వాళ్ళకి మిక్సీ ఏదో ఇస్తున్నారు, ఇస్త్రీ బట్టలకి ఇస్తున్నారు. నాకు కుంట్లో చేసుకుంటాం రాదు. నేను 4 ఎకరాల పొలం కౌలుకి ఇంకో తీసుకుంటున్నా. నేను ఒక టాటర్ తీసుకున్నా అంటే అది సబ్సిడీ రావట్లేదు నాకు. నేను ఒక టాటర్ తీసుకొని 4 ఎకరాలు ఉంది, నాకు 10 ఎకరాలు చేసుకున్నా. నేను అది చేసుకుందామని అనుకున్నా. ఒకటే చెబుతున్నానండి, బీసీ కానీ ఎస్సీ కానీ కార్పొరేషన్ వస్తే ఇచ్చే పరిస్థితి జగన్మోహన్ ప్రభుత్వం అసలు లేదు, టోటల్గా లేదు. అంతా నిర్వహణ చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూస్తేనేమో ప్రతి సభలో కూడా ఒక పక్కేమో 175 వస్తాయంటారు, మరో పక్కేమో అభివృద్ధి అంతా కూడా తెలుగుదేశం నాయకులు అడ్డుకుంటున్నారు అభివృద్ధి జరగకుండా అని చెప్పి వ్యాఖ్యలు చేస్తాను. ఏం అడుగున్నారండి వాళ్ళకి? ఏం అడుగున్నారు? రాజధాని అడుగున్నారా, లేదా రోడ్లు అడుగున్నారా, లేదా ఇంకా ఏమైనా అడుగున్నారా? ఏం అడుగుందేం లేదు. ఎంత ఏంటంటే రాజకీయ స్వలాభం కోసం చేస్తున్నారు అంతే, అసలు ఏమీ లేదు. అసలు వీళ్ళు ఒక్క బీసీ కార్పొరేషన్లో కానీ ఎస్సీ కార్పొరేషన్లో కానీ ఇచ్చింది ఏమీ లేదు. శూన్యం. 175 వాడు పాడా, 175 ఆగు, 175 వాడు పాడా, వాడు పచ్చిపత్రం ఏమి లేవండి. 175 కాదు, 30 సీట్లు గెలమని చెప్పండి. మేము చదువుతాం. ఆ కడపలో వాడిని గెలమని చెప్పండి. చదువుతా కడపలో వాడు గెలిచే సీటు కూడా లేదు. అన్న మాకు 14 ఎకరాల పొలం ఉంది. ఇవన్నీ ఉట్టి మాటలు, ఇవన్నీ వాళ్ళు అనుకున్నంత వేస్ట్, ఇవన్నీ వేస్ట్ మాటలు అనుకున్నది. 14 ఎకరాల పొలం ఉంది అంటున్నారు. జగన్మోహన్ ఇప్పుడు కొత్తగా ఏదో రూల్ తీసుకొచ్చారంట కదా, ఇది ఈ వ్యవసాయానికి సంబంధించిన పత్రాలు ఏవైతే ఉంటాయో అవి ప్రభుత్వం దగ్గర ఉండాలి, మీకు జిరాక్స్లు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సచివాలయాన్ని తాకట్టు పెట్టారు. మరి మీ ఒరిజినల్ పత్రాలు ఆయన దగ్గర ఉంటే రేపు ఏంటి పరిస్థితి? మరి ఒకవేళ మళ్ళీ అధికారంలోకి వస్తే అధికారంలో వచ్చేవారు జగన్ అధికారంలో అసలు నువ్వు ఎట్ట ఊహించుతున్నావు? ఇవన్నీ ఉట్టి మాటలు, ఇవన్నీ కళ. వాళ్ళు కలగంటున్నారన్నా, ఇవన్నీ ఉట్టి మాటలు. మేము బీసీలు మొత్తం కూడా మేము అందరం పక్కా టీడీపీగా ఉన్నాము. మేము ఇవన్నీ వేస్ట్ మాటలు. మేము అంతా గొల్లైపోయి ఉన్నాం. జగన్ వస్తున్నాడని మేము కూడా ఒక వారసుడని మేము అందరం ఓట్లు వేసాం. కానీ ఇవన్నీ వాస్తవం కాదు. ఇవన్నీ మమ్మల్ని నమ్మకంగా ద్రోహం చేశాడు, డూబు చేశాడు మమ్మల్ని. మేము అందరం చంద్రబాబు నాయుడు కంటే అంత ఇదిగా చేస్తాడని మేము ఊహించాం. కానీ మేము భ్రమలో ఉన్నాం. అంత ముందల బీసీలో మేము అందరం మాకేదో చేస్తాడని. కానీ ఇవన్నీ వాస్తవం కాదు. ఇవన్నీ ఆయన వాళ్ళు ఊహించుకుంటున్నారు అట్ట అని. 175 కాదు, 25 కూడా వాళ్ళకి రావు. రేపు రాజధాని గురించి ఏమంటారు? రాజధాని అసలు అమరావతి రాజధాని అసలు భూస్థాపన చేసి 3 సంవత్సరాల నుంచి రాజధాని విషయం చెప్తానండి. 3 రాజధానులు అన్నాడు. ఏమన్నా ఆయన సాధించాడా? 3 రాజధానులు ఎక్కడ సాధించాడా? 3 రాజధానులు ఎక్కడ సాధించాడా? ఆయన సాధించాడు. ఇవన్నీ అబద్ధాలు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొత్తం అబద్ధం. ఉన్న ఒక రాజధాని బాగు చేయమని చెప్పండి. ఉన్న ఒక రాజధాని బాగు చేయమంటే పెట్టాను. ఇప్పుడు పెట్టచ్చుగా, తీసుకెళ్ళి పెట్టే పొజిషన్ లేదు. అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి వాడు ఇవాళ పెట్టాలనుకుంటే తీసుకెళ్ళి పెట్టచ్చు. పెట్టరు. ఎందుకనుకున్నావు? ఆగదు. రాజధానిలో రైతులు అన్యాయం అయిపోయారు. రైతులకు న్యాయం చేయండి. న్యాయం చేసిన తర్వాత 10 రాజధానులు వేసుకోండి.